నా జీవితంలో నాకు ఇప్పుడు 26 సంవత్సరాలండి. నా ఈ జీవితంలో నేను ఎన్నో దేశాలు తిరిగాను. అమెరికా దేశంలో ఎన్నో సంవత్సరాలు నేను చదువుకున్నాను. పెద్ద పెద్ద వాటిని నేను పని చేశాను. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ నేను చేశాను. ఏవో చిన్న చిన్న సమస్యలు వచ్చినా పెద్ద పట్టించుకున్నాను కదా, ఏదైనా దాటుకొని వెళ్ళిపోయేవాడిని. కానీ ఒక్క దినం రోజున, నా గ్రాడ్యుయేషన్ డే రోజున నాకు ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. ఆ ఫోన్ కాల్ నేను చాలా షార్ట్గా చెప్తున్నాను, నా టెస్ట్ మనీ. ఆ ఫోన్ కాల్లో మా నాన్నగారికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని నాకు కాల్ వచ్చింది. నాకు నోటి నుంచి మాట రాలేదు. అప్పుడు నాకు వయసు 21 సంవత్సరాలు. అక్కకి పెళ్లి కాలేదు, నేను ఇంకా యవనస్తుడిని. మాకు దాదాపు 400కి పైబడి సంఘాలు ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఉన్నాయి. వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయి. మాకు అనాథాశ్రమం ఉంది, దాదాపు 500 మంది పిల్లలు అనాథాశ్రమంలో పెరుగుతున్నారు. వాళ్ళ బ్రతుకేంటి, బైబిల్ కాలేజ్ పరిస్థితి ఏంటి, అసలు మా పరిస్థితి ఏంటి, మా కుటుంబం పరిస్థితి ఏంటి మాకు అర్థం కాల. ఒకవేళ మా నాన్నగారు కనుక చనిపోతే మేము రోడ్లు పడిపోయినట్టే. వి డు నాట్ నో ఎనీథింగ్. ఏదైనా ఆయనే చేసుకునేవారు, ఆయనే చూసుకునేవారు. అమ్మగారు నాన్నగారే చేసేవారు. అటువంటిది నాన్నగారికి ఏమైనా అయితే అమ్మగారి పరిస్థితి ఏంటి? అంత భయంకరమైన శోధన, బాధ, వేదన నా జీవితంలో ఎప్పుడు ఆ యవ్వన వయసులో నేను అనుభవించలేదండి. ఎన్నో మరణాలు నేను విన్నాను, కుటుంబంలో ఎన్నో మరణాలు నేను చూసాను, దుఃఖపడ్డాను, భయపడ్డాను. కానీ దాని తర్వాత మామూలుగా నా జీవితం నేను సాగించాను. కానీ ఎప్పుడైతే నా సొంత కన్న తండ్రికి హార్ట్లో 4 బ్లాక్స్ ఉన్నాయి, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి, సర్జరీ సక్సెస్ అవుతుందో లేదో కూడా మాకు తెలీదు, మీరు సంతకం పెట్టండి, ఏదైనా పర్లేదు అని వాళ్ళు అడిగినప్పుడు, నేను అమెరికా దేశంలో ఉన్నాను, మా అమ్మగారు అక్క మాత్రమే ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళు ఎంతో దుఃఖంతో బాధపడుతున్నారు. అక్కడ అమెరికా దేశంలో ఏమో నాకు ఒక పెద్ద కంపెనీలో, పెద్ద ప్రొడక్షన్ కంపెనీలో నాకు ఉద్యోగం అవకాశం వచ్చింది. కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే జీతం నాకు ఇస్తా అన్నారు ప్రతి సంవత్సరం. ఆ ఉద్యోగం నేను తీసుకోవాలా, లేకపోతే అదంతా విడిచిపెట్టి నా కుటుంబం కోసం నేను ఇంటికి తిరిగి వచ్చేయాలా? నాకు ఆ 2 ఆలోచనల మధ్య నేను కొట్టుమెట్టు ఆడుతున్నాను. నాన్నగారిని ఆఖరి చూపైనా చూడాలేమో, చూడకపోతే ఇంకా నా బ్రతికంతే, నా నాశనం అయిపోతేమో, నా పరిచర్య అంతా, ఆయన చేసిన పరిచర్య అంతా నాశనం అయిపోతేమో. నేను అప్పుడు చూసి ఇంకా రెడీ కాలేదు పరిచర్యకి. అప్పటికే నేను వాక్యాలు బోధిస్తున్నాను, కానీ నాకు పరిచర్య చేయాలనే ఆశ నా హృదయంలో ఎప్పుడు పుట్టలేదు అప్పటి వరకు. అమెరికా దేశం వెళ్ళాక మన ఆశలు వేరొక ఆశలుగా మారిపోతాయండి. మన దేవుడిచ్చిన తలాంతుల్ని లోకానికి వాడుతుంటే, లోకంలో పేరు వస్తుంటే, లోకంలో ఇంకా పైకి ఎదిగిన తర్వాత అప్పుడు సేవకొద్దామని నేను అనుకున్నాను. కానీ నా గ్రాడ్యుయేషన్ డే రోజున, నేను పట్టా పొందే రోజునే దేవుడు నా జీవితంలో ఒక భయంకరమైన శోధన తీసుకొచ్చి పెట్టాడు. ఐ డిడ్ంట్ నో వాట్ టు డూ. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఆ సమయంలో. వెంటనే నా ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. నేను నిర్ణయం తీసుకున్నాను, ఏదేమైనా పర్లేదు, నేను ఇండియా దేశం తిరిగి వెళ్ళిపోతాను, భారతదేశం నేను తిరిగి వెళ్ళిపోతాను, మా నాన్నగారి దగ్గరికి నేను వెళ్తాను. ఆయన ఆఖరి చూపాను నేను చూడాలి, ఆయన ఆఖరి చూపాను నేను చూడాలి నేను అనుకున్నాను. భయంకరమైన దుఃఖం నాలో ఉంది. ఫ్లైట్ కష్టపడి నేను ఎంత వీలైతే అంత త్వరగా నేను ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. నేను ఎక్కాను. ఫ్లైట్లో నేను ప్రయాణం చేసి వెళ్తుండగా నాకు వాటర్ తాగుదామన్నా గుడక మింగలేకపోతున్నానండి. ఇక్కడ వరకు దుఃఖం ఉంది, ఇక్కడ వరకు వేదన ఉంది, కళ్ళంతా నీళ్ళతో నిండిపోయి ఉన్నాయి, కానీ ఒక్క చుక్క నా కన్నీటి నుంచి బయటకు పడట్లేదు. వేదన, భయంకరమైన వేదన, వెన్నులో భయంకరమైన పోటు. ఎవరికైనా దుఃఖం గండు ఎవరైనా అనుభవించినట్లయితే, ముఖ్యంగా మీ వెన్నులో భయంకరమైన పోటు వచ్చేస్తుందండి. కాళ్ళు ఆడవు, కాళ్ళు నొప్పులు వచ్చేస్తుంటాయి, కాళ్ళు పీకేస్తూ ఉంటాయి. హృదయానికి తగిలిన గాయం అంట శరీరం పైన భయంకరమైన ఒత్తిడి తీసుకొస్తుందట. అంత భయంకరమైన ఒత్తిడి ఆ యవ్వన వయసులో నాకు తగిలినప్పుడు తట్టుకోలేకపోయిందండి నా శరీరం. ఫ్లైట్లలో వేలాడిపోయాను. ఒకటే ప్రార్థన చేసుకోవాలనుకున్నాను, ఒకే ఒక్క ప్రార్థన చేశానండి, ఒకే ఒక్క చిన్ని ప్రార్థన చేశాను. 22 గంటల ప్రయాణం ఆ ఫ్లైట్ జర్నీ. ఆ 22 గంటల ప్రయాణంలో ఒక 20 సెకండ్లు కూడా నేను ప్రార్థన చేసి ఉన్నాను. ఒకే ఒక్క మాట నేను ఆయన అడిగానండి. కాకపోతే నా హృదయ లోతుల నుంచి ఆయనకి నేను ఒక వాగ్దానం ఇచ్చి నేను ఒకటి అడిగానండి, ఒక ప్రామిస్ నుంచి చేశానండి, ఒక కవెనెంట్ నేను చేసుకున్నానండి దేవుడితో. అయ్యా, నువ్వు గనక మా నాన్నగారిని బ్రతికిస్తే, నువ్వు గనక మా నాన్నగారిని సజీవుని లెక్కలో ఉంచితే, నేను లోకం వైపు తిరగడం కాదు ప్రభువా, లోకాన్ని నీ తట్టు తిప్పేవాడుగా నేను వాడుపడతాను నాయన అని నేను ఆయనకు వాగ్దానం చేశానండి. ఫ్లైట్ ల్యాండ్ అయింది. నాకు వెంటనే ఫోన్ కాల్ వచ్చింది మా అమ్మగారి దగ్గర నుంచి. వణుకుతో భయంతో నేను కాల్ ఎత్తాను. ఎత్తగానే మా అమ్మగారు నవ్వుతా సంతోషంతో, ఆపరేషన్ సక్సెస్ఫుల్, నాన్నగారు బ్రతుకున్నారని చెప్పగానే నేను ఎంత స్తుతించానంటే నా ప్రభువుని, నమ్మదగిన దేవుడు అయ్యా, మాట నీకు మొర పెట్టగానే
ఉత్తరం ఇచ్చే దేవుడు ప్రభువా. అడుగుడి మీకు ఇవ్వబడి అని చెప్తే ఎప్పుడో ఇస్తావనుకున్నాను నాయన ప్రభువా. నీకు మొర పెట్టి నేను ఫ్లైట్ దిగక ముందే నా మొర ఆలకించి, నా బాధను ఆలకించి, నా హృదయంలో భారం అంతా నువ్వు తీసుకొని మోసావయ్యా. నీకు స్తోత్రాలని ఎంతో అని స్తుతించానండి. కాబట్టి మనిషికి దుఃఖము, వేదన, బాధ, అనారోగ్యము, సమస్య, ఇరుకు, ఇబ్బంది అనేవి చాలా సాధారణమైన విషయాలండి ఈ లోకంలో.